Father, into your hands I commit my spirit. ఆత్మని సంపూర్ణంగా కూడా చనిపోయారని చెప్పేసి మనందరం కూడా అడుగుతూ ఉంటాం అనమాట. అంటే చనిపోయే ముందు ఒక వ్యక్తి మన దేవుడు 7వ మాట చాలా అద్భుతంగా తన తండ్రికి తన ఆత్మ పూర్తిగా సంపూర్ణంగా కూడా తన ఆత్మని అప్పగించి ఉన్నారు అనమాట. మనం కొంచెం క్లుప్తంగా వెళ్దామండి ఇక్కడ. సో యేసు ప్రభు వారు సిలువు పైన మొత్తం 6 గంటల సేపు ఆయన వేలాడి ఉన్నారు. 3 గంటలు మండు ఎండలో ఉన్నారు, 3 గంటలు కట్టిక చీకటిలో ఉన్నారు అనమాట. సో ఈ 6 గంటలు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎంతో బాధపడ్డారు అనమాట. సో ఈ 6 గంటల సమయంలో కూడా యేసు ప్రభు వారు 7 మాటలు మాట్లాడడం జరిగింది. ఈ 7 మాటల్లో కూడా 3 మాటలు మనుషులతో మాట్లాడారండి, 3 మాటలు తన తండ్రితో మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క మాట మాత్రం మన సమస్త మానవాళికి చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ అని చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. 3 మాటల్లోని మొదటి మాట మాట్లాడారు, పక్కన దొంగతో మాట్లాడారు, దొంగతో మాట్లాడి ఆయనకి ఒక వాగ్దానం ఇచ్చారు, ఈ రోజుతో నువ్వు నాతో పాటు పరలోకం వస్తున్నావు అని చెప్పేసి అన్నారు. అలాగే వాళ్ళ తల్లితో కూడా ఒక ఆదరణకరమైన మాట ఇచ్చారండి, అమ్మ ఏమి టెన్షన్ పడకు, యోహాన్ అంతా చూసుకుంటారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. సో చివరి మూడు మాటలు మనం మరుగుగా చూస్తే 5వ మాట, 6వ మాట, 7వ మాట ఇక్కడ దేనిని సింబల్ చేస్తాయండి? మనం ఇక్కడ క్లియర్ గా చూడాలి. బాడీ, సోల్, స్పిరిట్. 5వ మాటలో ఆయన క్లియర్ గా చెప్తున్నారు, నేను దప్పుకొంచున్నాను అంటే తన బాడీ కోసం, అంటే తన శరీరం కోసం యేసు ప్రభు వారు చెప్తున్నారు, తన బాడీ కోసం చెప్తున్నారు. 6వ మాటలోని సమాప్తమైపోయింది అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు, తనకి ఇవ్వబడిన పనిని నేను పూర్తి చేశాను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 7వ మాటలో తన ఆత్మను నేను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ 3, 5, 6, 7 మాటలు మనం ఎలా తీసుకోగలుగుతున్నాం? బాడీ, సోల్ అండ్ స్పిరిట్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. మధ్యలో ఉన్న